11 విడతల్లో 74,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు రూపంలో కేసీఆర్ ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పార్లమెంటు ఎన్నికలకు ఒకటి, పంచాయతీ ఎన్నికలకు మరొకటి ఇచ్చిందన్నారు. కేసీఆర్ నాట్లకు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు ఇస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొడుతున్నామని చెప్పాలన్నారు. రైతు బీమా, రైతు బంధు, నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రజల్లో చర్చ పెట్టాలని సూచించారు. అంతకుముందు ఆయన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాన్పూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మధ్యలో 2 ఎగ్గొట్టినా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా నాకు ఓట్లు వేసిను, నేనే కరెక్ట్ అనడా? మరి రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి? బిడ్డ, నువ్వు నడిమిట్ల 2 ఎగ్గొట్టావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇంత శాతగాని కాంగ్రెస్ విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు, పంటల బీమా అని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు గట్టక అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండు రైతులకు? మీరు ఒక్కసారి ఆలోచించారు. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా.